తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి ఈ కొమరవెల్లి దేవస్థానం. ఈ దేవస్థానంలో ప్రతినిత్యం అంటే 2 వారాలకో రోజు వారంకో రోజు కూడా భక్తుల సందడి ఎక్కువగా తాకుతా ఉంది. ఇప్పుడు సంవత్సరంలోనే అంటే సంవత్సరం నిత్యం కూడా ఎప్పుడు చూసినా కూడా కొమరవెల్లి దేవస్థానంలో భక్తుల సందడి ఎక్కువ ఉండడంతోటి ఇక్కడికి కొమరవెల్లి దర్శనం చేసుకున్న తర్వాత ప్రత్యేకించి ప్రసాదాలు స్వీకరిస్తా ఉంటారు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు. ఈ భక్తులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఏదైతే పులిహోర ప్యాకెట్లు తీసుకున్న నేపథ్యంలో అందులో పురుగులు రావడంతోటి వాళ్ళు విమర్శలకు దారితీస్తూ ఉంది. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఏదైతే పులిహోర తయారు చేస్తున్నటువంటి వారి నిర్లక్ష్యమా దానిపైన చాలామంది భక్తులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఏదైతే లడ్డు ఉందో లడ్డులో కూడా బుర్జు అంటే ఏదైతే అందులో గత పురుగులతో పాటు బుర్జు పట్టినట్టు అంటే బుర్జు పట్టినట్టు కూడా లడ్డులు రావడంతో తీవ్రంగా భక్తులందరూ కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఇన్ఛార్జ్ ఈవో ఉండడంతో ఇవన్నీ సంఘటనలు వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. భక్తులకు అంటే కొమరవెల్లి దేవస్థానం ఎంతో పవిత్రంగా చూసే ఈ దేవస్థానం మల్లన్న స్వామి దేవస్థానం. ఈ మల్లన్న స్వామి దేవస్థానంలో దర్శించుకున్న తర్వాతనే ప్రత్యేకించి ప్రసాదాలు తింటూ ఉంటారు. ఇక్కడికి వచ్చే చాలామంది జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీ సంఖ్యలో రావడంతో ఇక్కడికి వచ్చేవారు కూడా అంటే మనకు ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలోనే ఆ పులిహోర ప్యాకెట్లు ఏదైనా ప్రసాదం తీసుకోవాలన్నా పులిహోర లేదో లడ్డు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ పులిహోరలోనే ఏకంగా లడ్డు పురుగులు రావడంతో చాలామంది భక్తులు కూడా చాలామంది ఆ భక్తులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పటికీ ఏదో 2 వారాలకు ఒకసారి ఏదో వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి ఈ టెంపుల్లోనే అని చెప్పేసి కూడా భక్తులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఈ మన సిద్దిపేట జిల్లాలోని స్వయంభూగా వెలిసినటువంటి కొమరవెల్లి మల్లన్న స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం ప్రతి వారం రోజుల పాటు భక్తులందరూ కూడా వచ్చేసి ఇక్కడ ప్రత్యేక దర్శనాలు చేసుకున్న తర్వాతనే ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. ఈ ప్రసాదాలు ఇన్ఛార్జి ఈవో ఉండడంతో ఈ ఈవో నిర్లక్ష్యంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కూడా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా భక్తులు ఆరోపిస్తూ ఉన్నారు.